హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 6.37% డీఏడీఆర్ మంజూరు ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. డిఏ, డిఆర్, పీఆర్సీ బకాయిలపైన ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఉద్యోగ పెన్షనర్ సంఘాలు ప్రభుత్వానికి తమ డిమాండ్లనైతే తెలియజేస్తూనే ఉన్నాయి. జనవరి 2024 నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 4% డిఏను రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా 3.64%గా ప్రకటించాల్సి ఉంది. ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రకటించాలి వెంటనే. అలాగే జూలై 2024 నాటి డిఏ, డిఆర్ కేంద్ర ప్రభుత్వం 3% ప్రకటించగా రాష్ట్రం వాటా 2.73% ప్రకటించాల్సి ఉంది. అలాగే మొత్తంగా 6.37% డిఏ, డిఆర్‌ను 2024 సంవత్సరానికి సంబంధించి ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఈ మేరకు డిఏ, డిఆర్‌లను మంజూరు చేయాలనైతే ఉద్యోగ పెన్షనర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటుగా 11వ పీఆర్సీ బకాయిలైతే చెల్లింపులు చేయాల్సి ఉంది. గత 5 సంవత్సరాలుగా చెల్లించాల్సినటువంటి డిఏ, డిఆర్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, దాదాపుగా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కి సంబంధించి ఒక్కొక్క సగటు ఉద్యోగికి మనందరికీ తెలిసిందే అండి. సో, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ని మనం గరిష్టంగా 300 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చనమాట. సో, ఇంతకంటే ఎక్కువ చేసినా సరే మనకు 300 రోజులనే కన్సిడర్ చేస్తారు. సో, ఈ విధంగా వారి బేసిక్ 51,000 బేసిక్ పే ఉన్న వారికి దాదాపుగా 8,00,000 వరకైతే 8,00,000 పైనే ఈ విధంగా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అనేది అమౌంట్ రావడం జరుగుతుంది. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లలో భాగంగా గ్రాట్యుటీ అనేది ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుందనమాట. 16,00,000 అలాగే పెన్షనర్ ఆ సమయంలో ఆహ్, కమ్యూటేషన్ చేసుకున్నట్లయితే వారి యొక్క బేసిక్ పెన్షన్ ఆధారంగా చేసుకొని కమ్యూటేషన్ గరిష్టంగా 40% చేసుకోవచ్చు. సో, ఆ అమౌంటు అలాగే ఏపీజీఎల్ఐ తర్వాత జీఐఎస్ గ్రాట్యుటీ ఆహ్, పీఎఫ్ అమౌంటు ఇవన్నీ కూడా దాదాపుగా 40,00,000-60 లక్షల వరకు గూడా ఒక్కొక్క పెన్షనర్‌కి రావాల్సి ఉందన్నమాట. ఇంకా కొంతవరకి వీటిలో ఇంకా పెండింగ్ అయితే ఉన్నాయి. సో, ఈ విధంగా సుమారుగా 21,000 బకాయిలు పేర్కొని ఉన్నాయని అయితే అంచనా. మొన్న సంక్రాంతికి కొన్ని బకాయిలు విడుదల చేశారండి. ముఖ్యంగా ఏపీజీఎల్ఐకి సంబంధించి బకాయిలనైతే జమ చేయడం జరిగింది. వీటిని వీటితో పాటు ఈసారి గూడా ఉగాది సందర్భంగా పునస్కరించుకొని ఉగాది పండుగని వెంటనే విడుదల చేయాలి అని జెప్పేసి మిగిలిన వారికి బకాయిలు విడుదల చేయాలి అనైతే ఉద్యోగులు కోరుతున్నారు. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలండి. వెంటనే ఏర్పాటు చేసి కనీసం 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి. 12వ పీఆర్సీ జూలై 2023 నాటికే ప్రారంభం కావాల్సి ఉండగా, దాదాపుగా ఇప్పటికి మనం చూసుకున్నట్లయితే 18 నెలలు గడిచిపోయిందనమాట. సో, 18 నెలలు లేట్ అయింది. ఇప్పుడు కమిషన్ వేసినా గరిష్టంగా 12 నెలలు సమయం అయితే తీసుకుంటారు. సో, చూసుకోవచ్చు 3 సంవత్సరాలు లేట్ అయినట్టుగా మనకు లేట్ అయ్యేటట్టుంది. ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ కనీసం 30% మధ్యంతర భృతిని ఇంటీరియం రిలీఫ్ వెంటనే ప్రకటించాలి, అమలు చేయాలి అనైతే ఉద్యోగులు కోరుకుంటున్నారు ఉద్యోగ సంఘాలు. సో, 12వ పీఆర్సీ జూలై 2023 నాటికే ప్రారంభం కావాల్సి ఉంది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో జీవో నంబర్ 68 ద్వారా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 12థ్ పీఆర్సీ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. కానీ అందుకు తగ్గ స్టాఫ్ గాని ఇవన్నీ గూడా ఏమీ ఆహ్, లేకపోవడం వల్లో మరి ఏయో కారణాల వల్ల పర్సనల్ కారణాల వల్ల మన్మోహన్ సింగ్ గారు హ్మ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తన రాజీనామాను లేఖనైతే ఇచ్చేశారనమాట. సో, అందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాబట్టి ఇప్పుడు 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలనమాట. 12వ పీఆర్సీ నివేదిక కోసం. కాబట్టి వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి.
ఈ లోపల మధ్యంతర భృతిని ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక పెన్షనర్ల సమస్యలండి. పెన్షనర్లకు సైతం రిటైర్మెంట్ బకాయిలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డీఆర్ అయితేనేమి, డీఆర్ రూపంలోని వారి బేసిక్‌ని బట్టి మనకు చూసుకున్నట్లయితే 2-8 సో, మరి 2,00,000 అంటే ఇనిషియల్ స్టేజ్ ఉండొచ్చు. సో, ఒక 4,00,000 నుంచి 8,00,000 వరకు ఈ అమౌంట్ ఉంటుంది. గ్రాట్యుటీ రూ. 16,00,000 ఉంటుంది. అలాగే వెంటనే చెల్లించాలి. ఇంకా తదుపరి సో, గ్రాట్యుటీ ఒక్కటే ప్రభుత్వం అందజేస్తుందనమాట. మిగతావన్నీ ఉద్యోగి దాచుకున్నవే. సో, వీటన్నిటిని చెల్లించాలని ఉద్యోగ సంఘాలైతే డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాల ఉద్యమాలు ఉద్యోగ సంఘాలు ఆందోళన ముమ్మరం చేసి ప్రభుత్వానికి తమ వినతి పత్రాలనైతే అందజేస్తూ ఉన్నాయి. ఇకపోతే అంగన్వాడీ కార్యకర్తలు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలకు దిగారు. తమ శాశ్వత ఉద్యోగులుగా తమని గుర్తించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు గుజరాత్ హైకోర్టు తీర్పును అనుసరించి అంగన్వాడీ సిబ్బందిని 6 నెలల్లో శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంగన్వాడీ మినీ సెంటర్‌లను మెయిన్ సెంటర్‌లుగా మార్చాలి అని మినీ సెంటర్ వర్కర్లకు మెయిన్ సెంటర్ వర్కర్లతో సమాన వేతనాలు చెల్లించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అలాగే యాప్‌ల భారాన్ని తగ్గించాలని, సహాయకులకు టీచర్లుగా ప్రమోషన్ కల్పించాలని కోరుతూ ఉన్నారు. సో, ఇతర సమస్యలండి. పీడీటీ ఉద్యోగులకు తమ డే అండ్ నైట్ అలవెన్స్‌లు పెంచాలి. సరిపోవడం లేదని అయితే కోరుతున్నారు. రిటైర్మెంట్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని పీడీటీ ఉద్యోగులు విన్నవించుకుంటున్నారు. అలాగే సీపీఎస్ ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ జీఎల్ఐ అలాగే జీపీఎఫ్ లోన్లు, అలాగే ఉద్యోగుల సేవల రుణాలు, మెచ్యూరిటీ బకాయిలు తదుపరి తదితర రూపేణా వీటన్నిటి చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సరెండర్ లీవ్ బకాయిలు, ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. సో, ప్రభుత్వం ఈ డిమాండ్‌లపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఉద్యోగ సంఘాలు అనేక వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. త్వరలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తుందని ఉద్యోగులందరూ ఆశిస్తూ ఉన్నారు. సమస్యల పరిష్కారం ఆలస్యమైతే ఉద్యోగులపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఉద్యోగ పెన్షనర్లు, రిటైర్ ఉద్యోగులు సైతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏలను పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 2 డీఏలకు సంబంధించి 2024 జనవరి మరియు జూలై డీఏలకు సంబంధించి 6.37% డీఏను ప్రకటించాలి అని కోరుతున్నారు. సో, ఈ మేరకు ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా త్వరలోనే ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట.